अर्जुन उवाच ज्यायसि चेत् कर्मणः ते मता बुद्धिः जनार्दन तत् किं कर्मणि घोरे मां नियोजयसि केशव. அதாவது லைட்டா சூசா உன்னாடு. ஓ ஜனார்தன జనాన్ అర్ధయతి. జనాన్ అంటే మనిషిలు. జనాల్ని అర్ధ అంటే అర్ధన అంటే వాళ్ళకి పెయిన్ అఫ్లిక్టెడ్, అதாவது వాళ్ళకి కష్టాలు ఇచ్చేదిని అర్థం. దేవుడు వచ్చి దోరు తప్పాన செயல் చేసారో, దోరు పాపాలు చేసారో వాళ్ళకి కష్టాన్ని ఇస్తుంది. అదే ఇది దోరు పుణ్యం మంచి செயல் చేసారో వాళ్ళకి సుఖాన్ని ఇచ్చారు. విఘ్నేశ్వరన్ అంటే విఘ్నంகளுக்கு ஈஸ்வரன் చెప్పమే. அதே மாதிரி ఇక్కడ జనార్దన అంటే జనంகளுக்கு అర్ధయతి. అర్ధ అంటే వాళ్ళకి కష్టాలని ఇచ్చేవాడు అని అర్థం. కష్టం ఇస్తేనే ఆ అనుభవాల్ని పెట్టి వాళ్ళు వచ్చి పైగా వస్తురు. ఆ అనుభవాలే వాళ్ళకి మంచి విధాలో మనసులో మంచి లెసన్స్ దానిలో ఉండి మంచిది ఎత్తి ఏం చెయ్యాలా ఏం చెయ్యకూడదు అనేది తాని క్లియరా పురించుకుని దానిలో ఉండి పైగా వచ్చిందుకు జనాలకు కష్టాలు ఇచ్చేవాడు అటనేట్గా జనార్దన. అదావదు దీనిలో వచ్చి మన దీనిలో వద్దు ముఖ్యంగా చూడాల్సింది జనార్దన అండ్ యాక్చువల్గా జనార్దన అర్జునన్ వచ్చి కృష్ణర్ని హే జనార్దన ఇవాళ చెప్పింది. అదావదు నువ్వు వచ్చి మనిషిలాకు కష్టాలు ఇచ్చి వాళ్ళని శోధించి దానిలోండి బైగా ఎత్తుకొత్తువు. అట్ట ఉండే నువ్వు నాకు శోధన ఇచ్చి చేసిరాక నువ్వు రెండుని చెప్పేవు. గోరే కర్మాల నన్ను ఈడుపెడతా అనేట్టుగా ఇండైరెక్ట్ చెప్పేట్టుగా ఎత్తుకోవచ్చు అటనేసి స్వామి దయానంద చెప్పారు. సరే, ఇప్పుడు ధ్యాయసి చేత్ కర్మణః అనేది அஞ்சாவது விபக்தி. அதாவது கர்மத்தை காட்டிலும், அதாவது செயலை காட்டிலும் మన చేసే செயலுக்கு నాని బుద్ధిహి. ఇక్కడ బుద్ధిహి అంటే జ్ఞానం వచ్చి జాయసి అంటే చిరందదు మేలానదు. ఈ செயல் చేసేదానికి నాని ఈ జ్ఞానం జాయసి మేలానదు అటానే మేలానది. చేత్ అంటే ఎనిల్. ఇదే ఎక్కువ అంటే అది నీ కర్తుగా ఉంటే తే మత అంటే హే కృష్ణ అది నీ కర్తుగా ఉంటే అటంటే ஞானனேக சிறந்தது. அடுத்த தத் கிம் கர்மணி கோரே கர்மணி மாம் நியோஜயசி కేశవ. నన్ను దేనిగా అడుగుతా నువ్వు ఈ ఘోర కర్మాలో నన్ను దేని ఈడుబెడుతేవు హే కేశవ. కేశవ అంటే అదాది క ప్లస్ ఈస. క అంటే ఇక్కడ వచ్చి ఆహాయం అర్థం. ఆ అర్థాలు ఎత్తుకున్నా ఉంటే కేశవ అనేది వచ్చి సురుల్ మూడి కొండవనే అనే ఒక అర్థం ఉంది. ఇంకొకటి వచ్చి కేశవ అంటే ఈ ఆహాయం ఇటాది నింతని వాడు యాక్చువల్గా ఈ ఆకాశాన్ని కేశంగా పెట్టుకుండే అతనుట. కేశహ అంటే ఇక్కడ వచ్చి సురుండ జుట్టు పెట్టుకుంటే అతను, లేకపోతే కృష్ణ ఆ విష్ణువుని చెప్పేట్టుగా ఈ ఆకాశనే అతనికి కేశంగా ఉంది అనేట్టుగా రెండు అర్థాన్ని చెప్పారు. సరే, ఈ కేశవ నువ్వొచ్చి నీకు అర్థం ఇదిగా ఉన్నది అంటే నువ్వు దేనికి ఈ ఘోరే కర్మాలో నన్ను ఈడుపడితేవు. దేనికోసం దీని ఘోర కర్మంని వాడు చెప్పేంది అనేదాని ఇంకా సూతాడి. అదావదు ஞானம் రెండు దేని పట్టి ఈ మన ఈ రెండవది అధ్యాయాలో కృష్ణర్ 11వ శ్లోకాలోండి చెప్పుకొచ్చేప్పుడు మొదట 11వ శ్లోకాలు ఏం చెప్పినారు? పండితర్లు వర్తపడరు. పండితర్లు అంటే ఏమి? ఆత్మ జ్ఞానంని
తెలిసిన వాళ్ళు వర్తపడరు వాడికి మొదట ఈ వర్తాన్ని ఎట్టాదా నేను పోకపోయాను అటానిసే మొదటండే వాడు నాకు ఈ అన్ని రాజ్యం తగులుతే కూడా ఈ శోకాన్ని నేను ఎట్టా మార్చబోయాను నా తెలాలా అటానిసి అర్జునుని చెప్పేండి దీన్ని చూసేప్పుడు వాడికి ఎట్టనా ఈ వర్తాన్ని మన విడివించు ఆ వర్తాలోండి మన బయట వచ్చి రావాలా అనే ఫీలింగ్ నిండా ఉంది దాని నుంచి వాడు కృష్ణుడు చెప్పేదాన్ని ఎదింత వాడి మనసులో ఏం పడుతుంది అంటే అదాவது దీనే ఫిల్టర్డ్ லிசனிங் అంటారు అదాவது మన ఏమి విరుంబి ఒకరు చెప్పేప్పుడు వినేమో అది మట్టునే మన సెవిరోగా పోనుంటా ఆ ఫుల్ తాత్పర్యాన్ని మనం ఎత్తుకోకుండా ఇప్పుడు స్వామిలు చెప్పారు అంటే దానిలో అన్నిని ముழுமைగా మనం ఎత్తుకోకుండా మన మనసు ఏం చేస్తుంది అంటే ఏది విరుంబేమో దాని మట్టు మనసు ఎత్తుకుంటుంది అది మరి ఇక్కడ అర్జునుడి మనసు ఏం చేస్తుంది అంటే మొదట వచ్చి కృష్ణుడు ఏం చేశారు ఈ ఆత్మ జ్ఞానం అடைஞ்சிన వాళ్ళకి వర్తం ఉండదు అటాని చెప్పిందా నుంచి సరి அடுத்த ఈ ஞானாన్ని మనం అடைஞ்சாలే అటానిసి వాడు ఏం చిత్తున్నాడు அடுத்து ஆனக செப்புకొచ్చేప్పుడు 25 శ్లోకం దాకా ఆత్మజ్ఞాన ఆత్మాని పற்றியே செப்புకొచ్చారు దాని వెనక ఆ ధర్మపడి అన లౌకిక కీర్తి ఇత్యాదింతా చెప్పి అనగా తిరిగి కర్మయోగానుடைய మహిమని అనగా కర్మయోగాన్ని పట్టి కొంచెం శ్లోకాలు చెప్పి అనగా తిరివిని స్థిత ప్రజ్ఞ లక్షణం ఆటానిసి ఒక సన్యాసిగా ఉండేవాడి ఎట్టా ఉండాలే ఆట అనేది ఇంతగా చెప్పి కడేసి 72వ శ్లోకాలు ఏం చెప్పి ముడిచారు ఇది వచ్చి ఈ బ్రాహ్మి ఈ స్థితిలో ఉండేవాడికి ఏ విధమైన శోకాన్ని రాదు అటానికి ఏ విధమైన శోకాన్ని ఉండదు అటానిసి చెప్పి ముడిచారు వాడికి అదే మనసులో నిండా మొదటాని దానే చెప్పిండారు కడైస్తాని దానే చెప్పిండారు ఎడేలో కొంచెం గల్లి ఏం చెప్పిండారు ఈ కర్మ వచ్చి చేసేది మంచిది అనే దాన్ని చెప్పి నువ్వు చెయ్యి యథాహే మోహ కలిలం అదింత ఆ శ్లోకాన్ని చెప్పి ఏం చెప్పారు ఇదింత నువ్వు వైరాగ్యాన్ని వివేక వైరాగ్య మూలంగా నువ్వు దీని వైరాగ్యం అన్ని అడంజి ఈ విరుపు వెరుపు ఒక్కటినే లేకుండా ఆ అధికారిత్వం అడంజాలే అట్ట అడంజేది వద్ద ముఖ్యం అనేదాన్ని ఈ కర్మయోగాన్ని చెప్పేప్పుడు దానిని చెప్పినారు అదే టయాలో నువ్వు కురు కర్మాని కురు ఆ செயల్ని నువ్వు చెయ్యి అనేటి వర చెప్తారు దాని నుంచి వీడికి ఈ రెండులో కుళప్పం అవుతుంది యాక్చువల్ వచ్చి శాస్త్రాల చెప్పేది వచ్చి కర్మ నుంచి మోక్షం అనేది తగులదు కర్మ నుంచి ఏం తగులును అంటే 4 విధమైన విషయాలు తగులును అది వచ్చి కర్మ ఏం ప్రొడ్యూస్ చేస్తును అంటే కర్మ నుంచి ఏం విளைவு వచ్చును అంటే 4 దీని చెప్పారు ఒకటి వచ్చి ఆప్యం అంటే అడైదల్ రెండవది ఆప్యం அடுத்து సంస్కార్యం అంటే ప్యూరిఫికేషన్ தூய்மைப்படுத்துதல் ఆప్యం సంస్కార్యం వికార్యం అంటే మాత్రం అడైదల్ அடுத்து ఉత్పాద్యం అంటే దాని ఉరువాకేది అని అర్థం అదావదు ఒక செயల్ని పెట్టి మనం ఈ 4 రిజల్ట్ నే అడంజేందుకు వెళ్ళవను అదావదు ఒక తావులో ఉండి ఇంకో తావుకు పోవచ్చు లేకపోతే ఆ తావుని క్లీన్ చేయచ్చు దాన్ని తూய்மைப்படுத்தாச்சு లేకపోతే దాన్ని మార్చి అమర్చాచ్చు లేకపోతే దాని ఉత్పాద్యం అంటే వేరే మాదిరి క్రియేట్ చేయచ్చు అదావదు ఇప్పుడు వేరే మాదిరి క్రియేట్ చేయచ్చు అంటే ఇప్పుడు సెంగల్ సిమెంట్ అన్ని ఉంది అంటే దాన్ని పెట్టి ఒక ఇల్లుని క్రియేట్ చేసేరు ఒక ఇల్లుని ఉరువాకేరు అనగా నిండా వేరే వేరే పొరుల్ని పెట్టి ఒక కార్ ని రెడీ చేసేరు అట మరి ఏదైనా ఒకటిని క్రియేట్ చేయచ్చు ఒకటిని ఉరువాకాచ్చు
అదావదు సెయల్ని పెట్టి 4 చెయ్యాచును. ఒకటి ఆప్యం, ఆప్యంట అడైదల్, ఒక తావులోండి ఇంకో తావుని అడంజేది, అది ఆప్యం. సంస్కార్యం అంటే తూய்மை పడుతుదల్, అదావదు ఇప్పుడు జపాలు మనసులో తిరిపి జపం చెప్పేది అనగా ధ్యానం చేసేది ఇట్టాదింతా మన చేసేప్పుడు ఏమవుతుంది, మనసులో ఆ తూய்மை అనేది అవుతుంది. లేకపోతే ఒక రూమ్ ఎత్తుకున్నాముంటే దానిలో మనం ఊడిసి దాన్ని తూய்மை చేసేము. అట్ట మారిత ఆ செயல் మూలంగా ఒకటిని ఏదినాలు మన తూய்மை చేయచ్చు. ఇప్పుడు మన ఒక నీళ్ళని తూய்மை చేయాలా అంటే దానిలో ఏమి దానికి కిళంగు ఏదో ఒకటింత ఉంది కదా, దాన్ని వేసేప్పుడు అది ఆటోమేటిక్ గా అది ప్యూరిఫై అవును అటానిసింత ఉంది. మన ఒక్కొక్కటి అట్ట ఇప్పుడు అదే మరి మన హీట్ జాస్తి హీట్ చేసి నీళ్ళని బాగా వేడి చేస్తే కూడా అది వచ్చి తూய்மை అవుతుంది. అటానిసి దానిలో ఉండే జర్మ్స్ అన్ని చచ్చిపోను. అటానిసి అది ఒక செயல், అట తూய்மை செய்யாச்சும். లేకపోతే వికార్యం, వికార్యం మాత్రం అడైదల్, మార్చి అదావదు ఒక పాల్ని తయిర్గా చేయచ్చు, పెరుగుగా చేయచ్చు. ఒక తోడు పోసేప్పుడు అది పెరుగుగా అవుతుంది. ఆ మాత్రాన్ని మన అక్కడ ఉర్వాకాచు. అనగా ఉత్పాద్యం అంటే కొత్తగా ఒకటిని చెయ్యచ్చు, ఉండే పొరుల్ని బట్టి కొత్తగా ఇంకొకటిని క్రియేట్ చేయచ్చు. ఇట మరి కర్మలో ఈ 4 వகைలో రిజల్ట్ ని మన ప్రొడ్యూస్ చేయచ్చు. కావంటే ఈ మోక్షం అనేది మన ఉర్వాకేది ప్రొడ్యూస్ చేసేది లేదు. అది ఏర్కనే మనం చూసిందాము, అది సిద్ధ వస్తు. మనకు రోగం ఉండేది అదావదు నేను ఆ సత్సిత్ ఆనందంగానే నేను ఉండానే తవిర అది వచ్చి కొత్తగా క్రియేట్ చేసేది లేదు. ఈ ఆత్మ ఈ మోక్షం వచ్చి నేను వచ్చి రీచ్ చేసేది అదాదు అడైదల్ అనేది లేదు. నేను ఒక తావులో ఉండి ఇంకో తావు పోయి అడంజేట్టుగా నేను నన్ను అడంజేది, నేను నా కాడిగా ఉండాను, నన్ను పోయి ఏం అడంజాలే, అడంజేది ఇక్కడ అవశ్యం లేదు అనగా సరి ఆ అడంజేది లేదు అనగా దీన్ని తూய்மை చేయచ్చు. అంటే ఒకటిని తూய்மை చేసినాముంటే తిరిగి అది అழுக்கு పడుతానే ఉన్ను. ఈ ఆత్మని తూய்மை చేయాల్సిన అవశ్యమే లేదు. అది ఎప్పుడు ఎవర్ ప్యూర్ గా ఉంది, ఎప్పుడు తూய்மைగా ఉండేదానికి దాన్ని కొత్తగా మన తూய்மை చేయాల్సిన అవశ్యమే లేదు. సరే దాన్ని మార్చాలనా వికార్యం ఆ మాడిఫికేషన్ ఏదైనా మాற்றாలు దల చేయాలనా అనేప్పుడు మాற்றாలు అన్ని నేని కాలத்துக்கு ఉட்பட்டது. ఇప్పుడు వచ్చి మన యవ్వన పర్వాల ఉండి అనగా వరుసగా కుమార ఇళం వయస్సులో ఉండి కుమారన్గా ఉండి అడత్ ఇళంజన్గావి అనగా ముదుమై పర్వం అట్ట మారి వచ్చేది అన్ని కాలాలో అది మాట్రమడంజునే వస్తుంది. కాబట్టి అట్ట మరి ఈ ఆత్మలో ఏదైనా మాడిఫికేషన్ ఉన్నా అంటే ఆత్మలో టైమే దొరకదు, కాలం అనేది ఆత్మకు దొరకదు. అట్టాడేప్పుడు అక్కడ మాత్రం అనేది అక్కడ చేసిందుకు వెళ్ళవదు. అట్టాడేప్పుడు ఈ కర్మ అనేది ఏమి, ఈ జ్ఞానం అనేది ఏమి చూసేప్పుడు ఇది ఎదురుం పుదురుంగా ఉండేది. ఈ దిల్లో ఉండేది ఒకటినేని దిల్లో దొరకదు. ఆ ఈ ఏదిన్నా చేసి మన అడంజేదో ఏదిన్నా ప్యూర్ దానిలో తూய்மை పడుతూ అడంజేదో అదింతా ఇక్కడ ఒకటినే నడాదు. జ్ఞానం అనేది ఏమి అడితే అని చూసేప్పుడు మన ఏర్కనే ఈ ఎగ్జాంపుల్ తో చూసిందాము. ఇప్పుడు కర్ణన్ ఉన్నాడు, కర్ణన్ వాడు కుందిపోయి కుంది చెప్పిందో లేదా కృష్ణుడు చెప్పారో నువ్వు వచ్చి కౌంతేయన్, నువ్వు కుందియునుடைய కొడుకు, రాధేయన్ దొరుకుర, రాధేయునుடைய కొడుకు లేదు అతని చెప్పేప్పుడు అది ఒక నాలెడ్జ్, ఒక జ్ఞానం. ఆ அறிவு వాడికి వచ్చేప్పుడు వాడిని ఏదిన్నా పోయి రీచ్ అవినాడా, దేన్నా అడంజినాడా, ఏదిని అడంజలా
అనగా ఏదైనా దానిలో ప్యూరిఫికేషన్ ఏమన్నా దానిలో అలిచి గిలిచి ఎన్నా అన్నిని అలిచినానా అంటే అది దొరకదు. అనగా ఏం నడిచింది అక్కడ అంటే అండర్స్టాండింగ్, అక్కడ పురిదల్ మట్టునే అవింది. ఆ అండర్స్టాండింగే అక్కడ నడుతుందే తవిర జ్ఞానాలు వచ్చి ఆ పురిదల్ మట్టునే నడుతుందే తవిర ఒక செயல் చేసి ఒకటిని అడంజాల, లేకపోతే తూய்மை పడతాల, లేకపోతే మాత్రం ఒక మాడిఫికేషన్ ఇయ్యాల, లేకపోతే ఒక ప్యూరిఫికేషన్ మాడిఫికేషన్ ఉత్పాద్యం ఒక క్రియేషన్ అదే అనేది నడాల అనేది అక్కడ దొరకదు. దీన్ని మనం క్లియర్ గా పురించుకోలే. అదే జ్ఞానానికి కర్మానికి ఉండే వ్యత్యాసం. ఈ కర్మ అనే దానికి మనకు మన విల్ తో అదావదు సంకల్పం పెట్టాలి. నేను దీన్ని తూய்மை చేసేను, దానికోసం నేను ఈ పనిని చేసేను, నా మనసుని నేను తూய்மை చేయాలి, దానికోసం నేను ఈ జపాని నేను చెప్పాను, లేకపోతే నాను ఈ ఇల్లుని క్లీన్ చేయాలి అంటే దానికి నేను ఏం చేయాలనో దాన్ని ఊడిసేది ఆ పనిల్లాని నేను చేసాను. అట అనేది దాని ఒక సెయల్ చేసి దాన్ని మనం చేసి దాన్ని అడజేది. కాబట్టి ఈ జ్ఞానాలు మన ఏమన్నా చేసి అడంజేమా అంటే అది లేదు. అది ఏర్కడవే ఉంది సిద్ధ వస్తు అనేప్పుడు నేను ఈ ఆన్మాగానే నే ఉండాను అనేది నాకు దానిలో విల్ పవర్ కావాల్సిందిలా. నేను వచ్చి ఒక సంకల్పం పెట్టాల్సిందిలా. నేను ఈ ఆత్మగా నే అవ్వాలే అటానేసి ఒక ఎన్నం నాకు అవశ్యం లేదు. దేనింటే అది కానీ నేను ఉండాను, దాన్ని పురించుకునేది అది జ్ఞానంతో నేను పురించుకునేది మట్టునే నాకు కావాలనే తవిర ఈ ఏదన్నా ఒకటి చేసి అడంజేదో తూய்மை చేసేదో మాడిఫికేషనో క్రియేషనో అక్కడ లేదు. అది ఒకటినే అక్కడ నడాలా. దీని మన తెలివిగా పురించుకోవాలి. దీని పట్టి ఇంకా అడుతడుతూ ఇదే కేள்విని వాళ్ళు అడుక్కుంటా వచ్చును. దానిచి జ్ఞానం అంటే ఏమి, కర్మం అంటే ఏమి అనే దాన్ని మనం మొదట తెలివిగా పురించుకోలే. ఈ జ్ఞానం అనేది వచ్చి స్వతంత్రం. ఇప్పుడు నా ముందాతి ఒక పెన్సిల్ ఉంది, ఆ పెన్సిల్ బ్లూ కలర్ లో ఉంది అంటే ఈ బ్లూ కలర్ లో ఉంది అట అనేసి చెప్పేది. దానికి నా సంకల్పం ఏమన్నా పెట్టాలనా, నా కన్ను తెలిసి చూతనేని ఆ కలర్ నాకు తెలిసిపోతుంది. అది స్వతంత్రం, అది డైరెక్ట్ నాకు ఆ నాలెడ్జ్ అనేది ఆ ప్రమాణం ఉండప్పుడు ఆ కరివి అదావదు నా కన్ను అనే ఆ ప్రమాణం కరివి ఉండప్పుడు ఆ కరివి ఆ పొరుల్ని ఆటోమేటిక్ గా చూస్తున్నది. దానిలో వచ్చి మన ఈ కన్నుని సరిగా ప్రమాణం ఈ కరివి సరిగ్గా ఉన్నది అంటే కన్నులో ఏ విధమైన కొరని లేకుండా మంజకామాల ఎది లేకుండా, మంజకామాలు అంటే అన్ని మంజలా తెలుసు అట్ట లేకుండా ఇది అన్నినే కొర లేకుండా ఉంటే ఆ జ్ఞానం వచ్చేదిలో ఒక విధమైన ప్రచనేని లేదు. అదే జ్ఞానத்தினுடைய బ్యూటీ. అది స్వతంత్రం, అది దేనిని డిపెండ్ చేసి దొరకదు. కాబట్టి కర్మ వచ్చి செயல் అనేది డిపెండ్ చేసే ఉన్న అన్నిని ఎన్నో ఫ్యాక్టర్స్ ఒక్క செயல் నడాలంటే ఎన్నో ఫ్యాక్టర్స్ ఎన్నో కారణీలు అక్కడ ఉంటేనే ఆ செயல் అనేది పరిపూర్ణంగా నడిచి ముడించడు. లేకపోతే దానిలో అది వచ్చి ఇంకొక పరతంత్రక అంటారు దాన్ని. ఇది వచ్చి స్వతంత్రక. జ్ఞానం వచ్చి స్వతంత్రం. స్వతంత్రం అంటే అది దేనిని డిపెండ్ చేయాల్సిన అవశ్యం దొరకదు. ఆ ఇన్స్ట్రుమెంట్ కరెక్ట్ గా ఉన్నది అంటే ఆటోమేటిక్ గా ఆ జ్ఞానం అనేది క్లియర్ తగులుసుడు. ఇప్పుడు వచ్చి కన్నాడి అழுக்கு ఉన్నది అంటేనే మన ఇమేజ్ మనోடைய ప్రతిబింబం అక్కడ సరిగా తెలాదు. అదేది కన్నాడి తూய்மைగా ఉన్నది అంటే అழுக்கு లేకుండా ఉన్నది అంటే మనోடைய బింబం అక్కడ నీటా ఆ ప్రతిబింబం క్లియరా తెలుసును. అదే మరి మన మనస్సు అనే ఇది వచ్చి క్లీన్ ఉంటే ఆ కన్నాడి మరి తెలివా ఏ విధమైన రాగద్వేషం ఏదీ లేకుండా క్లీన్ ఉన్నప్పుడు ఈ ఆత్మ అనేది
తెలివా తెలుసును. ఈ దీని మనం మొదట పురుంజుకోలే. దీని వాండికి పురుంజని దాని అదావదు వాండి ఏం అడిగండు జ్ఞానాన్ని కర్మని దీని రెండుని కంపేరే చెయ్యకూడదు. యాక్చువலா దేనికి కంపేర్ செய்யக்கூடாதுంటే 1ஆம் கிளாஸ் பெத்தனா 6ஆம் கிளாஸ் பெத்தனான்னு కంపేర్ செய்யாச்சுவா. 1ஆம் கிளாஸ் చదువుతనే 2ஆம் கிளாஸ் பையன் 3ஆம் கிளாஸ் பையன் அடுத்த 6ஆம் கிளாஸ்க்கு స్టెప్ బై స్టెప్ గా పోయిందుకు వెళ్ళవును. వాండు ఇది బాగా మనసులో వాండు అంత அளவுకు నాలెడ్జబుల్ పర్సన్ గా ఉండేంట ఐక్యూ నిండా ఉండే బిడ్డగా ఉండేంట డైరెక్ట్ వాండు 6ஆம் கிளாஸ் రాయచ్చు 10ஆம் கிளாஸ் కూడా రాయచ్చు. అట్టనేప్పుడుగా ఆ విద్యాసాలంతా పక్వం ఎట్టా ఉంది మనసునుடைய பக்குவம் எட்டா ఉంది అదే టయాలో ఈ దీని ఉడయ అదావదు ఈ ఐక్యూ అనేది ఈక్యూ ఐక్యూ అనేది చెప్పేదంటే ఎమోషనల్ కోసెంట్ అదావదు మనవుடைய உணர்ச்சி உணர்வுలు உடைய ఆ బలం ఆ మనసునుடைய స్ట్రెంగ్త్ ఎట్టా ఉంది అనగా మనవుடைய ఇంటెలెక్చువల్ స్ట్రెంగ్త్ ఆ బుద్ధియినుடைய బలం ఎంత அளவுக்கு ఉంది అదింతా కూడా అక్కడ కౌంట్ అవును. అదింతా మనకు క్లియర్ గా ఉన్నది అంటే ఈ జ్ఞానం వచ్చేదిలో ఒక విధమైన ప్రశ్నేనే దొరకదు. ఆ యోగ్యతై అదావదు ఈ జ్ఞానాన్ని అడజేదానికి ఉండే తగుదిని ఈ కర్మయోగం మనకు ఇస్తుంది. దానిచే దాని జ్ఞానయోగం లేకుండా ఈ మన కర్మయోగం లేకుండా జ్ఞానయోగం వచ్చి మన అడంజిందుకు వెళ్ళవదు. దేంటే ఈ కర్మయోగం ఉంటేనే మనసు వచ్చి శుద్ధం అవి ఆ తగుదిని జ్ఞానయోగం జ్ఞానాన్ని అడంజిందుకుండే తగుదిని అదావదే యాక్ట్ మొట్ట செயல் చేసి మనసుని ప్యూరిఫై తూய்மை చేసుకుని ఆనగా ఈ జ్ఞానాన్ని అడంజేవు. జ్ఞానాలుండి ఆ మోక్షాన్ని మన ఆ ఫ్రీడమ్ ని మోక్షాన్ని అడంజేవు. అదే ఆ స్టెప్. ఇది ఒక టైప్ అంటే అదే ఇది జ్ఞానాన్ని డైరెక్ట్ మన జ్ఞానానికి జ్ఞానం ముழுமைగా అడంజేది అంటే దానికి కర్మయోగం ఎంతளவு యూస్ అవుడు అనేప్పుడు దాని తగుదికి ఇన్కంప్లీట్ அதாவது வட்டி கர்மயோகம் மட்டும் சேர்த்த சானா அடுத்த అంటే కర్మయోగం వచ్చి జ్ఞానయోగం లేకుండా అది పూర్ణత్వాన్ని అడంజిందుకు వెళ్ళవదు. దేనికంటే ఈ జ్ఞానయోగం అనేది శ్రవణ మనన నిధిధ్యాసనం అనేది మన చెయ్యంగానే ఈ జ్ఞానంలో మన నిష్ఠై అవుతుంది. దానిలోనే మన స్థిత ప్రజ్ఞంగా అవిందుకు అది ఒక ఉద్దే ముఖ్యం. ఈ రెండునే మన పురుంజుకోలే. ఒకటి వచ్చి కర్మయోగం, ఇంకోటి జ్ఞానయోగం. కర్మయోగం అనేది మనకు చిత్త శుద్ధిని ఇచ్చును, మనసుని శుద్ధం చేసిన ఆ శుద్ధం ఉంటేనే మన నుంచి ఈ జ్ఞానయోగాన్ని ఏమి అనేదే పురుంజుకుందుకు వెళ్ళవు. అది లేకుండా మన నుంచి ఈ జ్ఞానాన్ని పురుంజుకుందుకు వెళ్ళవదు. అది ఫస్ట్ పాయింట్. ఇంకొకటి ఈ జ్ఞానం అనేది యాక్చువల్గా ఈ జ్ఞానయోగం అనేది కండిపుగా మనకు జ్ఞానయోగనే మోక్షాన్ని ఇచ్చును, కర్మం మోక్షాన్ని ఇయ్యదు. వట్టి కర్మయోగం చేతే మట్టుం మన మోక్షాన్ని అడంజిందుకు వెళ్ళవదు. కాబట్టి వట్టి జ్ఞానయోగం డైరెక్ట్ అనేసే కాయను జ్ఞానయోగం అంటే అదిని వెళ్ళవదు. దేనిగా అంటే ఈ చిత్త శుద్ధి లేకుండా జ్ఞానం అనేది మనకు ఆ తగుది లేకుండా ఆ అధికారిత్వం లేకుండా ఇప్పుడు మనకు మెడికల్ కాలేజ్ పోవలే అంటే ఆ నీట్ ఎగ్జామ్ రాయకుండా ఆ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయకుండా ఇంజనీరింగ్ పోయిందలేదు, నీట్ ఎగ్జామ్ రాయకుండా మెడికల్ కాలేజ్కి పోయిందలేదు. అదింత ఎట్టా ముఖ్యనో అదే మారి ఈ జ్ఞానాన్ని అడంజేదానికి ఆ తగుది అనేదాన్ని ఈ కర్మయోగం ఇస్తుంది. అట్టానేప్పటికీ ఈ రెండు ఇది పెద్దనా అది పెద్దనా అని ఎట్టా మనం చెప్పిందలోను రెండునే ముఖ్యం. దోరుగు ఆ చిత్తశుద్ధి లేదో వాళ్ళు ఈ కర్మయోగాన్ని ఫాలో చేసి ఆనగా వాళ్ళు మనసుని ప్యూరిఫై తూய்மை చేసుకుని ఆనగా ఈ జ్ఞానాన్ని అడంజాల. ఇదే ఇక్కడ
మెయిన్ గా చెప్పేది. దీని వాడు పురుంజుకోని దాని నుంచి వాడు ఏం అడిగేండు, ఇది పెద్దనా అది ఇది రెండు దీనినా అది మేలానది సిరందదు అంటే నన్ను దేనికి ఘోరవేని కర్మాలో నన్ను ఈడుబడితేది అటానిసి అడిగిండు. యాక్చువల్గా ఘోరవేని కర్మం అటానిసి ఎదినే దొరకదు. ఇక్కడ కర్మని செயల్ని కర్మ యోగంగా చేస్తా ఉంటే దానిలో విరుపు వెరుపు పెట్టుతేనే అది ఘోర కర్మంగా అవుతుంది. అదే ఇది ఆ విరుపు వెరుపుని ఉడిసి ఆ డివైన్ కాస్ కోసం మనం ఏற்கனவே చూసిండాము, ఈశ్వర అర్పణాని కోసం ధర్మ యుద్ధంగా ఎంచుకు ఈ செயల్ని వాడు చేసేప్పుడు అక్కడ ఈశ్వర అర్పణం ఈ ఒళ్ళు వచ్చి ఒక కరువిగా ఉండి అక్కడ செயల్ చేసేప్పుడు అక్కడ ఏ విధమైన ఆ ఘోరానికి వాய்ப்பு లేదు. ఇది వచ్చి ఆ செயల వీటికి ఏ విధాలని బంధపడుతుంది అనేదాన్ని మనం పురుంచుకోలే. దాని ఇక్కడ ఇండైరెక్ట్ గా మన ఏற்கனவே మన ఇది ఇంత రెండవది చాప్టర్ లో చూస్తాము. దీనిలో జ్ఞాపం చేసుకుంటాము. అదావదు ஞானயோகம் கர்மயோகம் ரெண்டுని சேரி ஒன்று சேசிண்டு వెళ్ళవదు. சேரி 1ஆம் கிளாஸ் 6ஆம் கிளாஸ் சேரி చదివింది వెళ్ళవునా கண்டிப்பா వెళ్ళదు. 1ஆம் கிளாஸ் చదివి முடிச்சு ఆ తగుదిని అడంజిన వెనక 2ஆம் கிளாஸ் 3ஆம் கிளாஸ் అటానిసి పోయేది. అదే స్టెప్ బై స్టెప్ గా పోయేది. దానే ఇక్కడ చెప్పారు. దాని మన పురుంజుకోలే. అదావదు ஞான கர்ம சமுச்சயம். சமுச்சயம் అంటే రెండు சேரி. అదావదు కర్మాని జ్ఞానాన్ని సేరినే చెయ్యాచుమా ఒకేటిగా కర్మాని ఒక నిమిషం కర్మాని జ్ఞానాన్ని సేరి చెయ్యాచుమా అంటే అది చేసిందుకు వెళ్ళవదు. దేనించి చేసింది వెళ్ళవదు అంటే దీనికి ఉండే మనిషి వేరే. అదావదు వీందుకు తగుది రావలే. తగుది కోసం చిత్తశుద్ధి కోసం కర్మయోగాన్ని చేసేము. అక్కడ సంకల్పం చెయ్యాల నే కర్త అనే భావం ఉన్న అక్కడ కావంటే ఈ జ్ఞాన యోగాలో కర్త అనే భావనే ఉండదు. అది వచ్చి నివృత్తి మార్గం. అక్కడ వచ్చి మనసులో ఏ విధమైన ఎన్నం అనేదిని ఉండదు. அதாவது இரண்டுக்கு మన வித்தியாசம் கண்டிப்பா బాగా పురుంచుకోవాలి. ఈ కర్మయోగం అనేదానికి ఈ జ్ఞానయోగం అనేదానికి ఉండే వ్యత్యాసం. అదావదు కర్మయోగాలో తిరిగి చెప్పేట కర్మయోగాలు వచ్చి వాళ్ళు వచ్చి చిత్తశుద్ధి అవేంటి ఆనగా జ్ఞానానికి ఉండే తగుదిని అడంచే ఆనగా మన్నించి జ్ఞానయోగాన్ని ఆండు చేసిందుకు వెళ్ళవను. జ్ఞానయోగం అనేప్పటికి శ్రవణం మనన నిధిధ్యాసనం. దీని బట్టి ఆ జ్ఞానాన్ని వినేది శ్రవణం, మననం అనేది దానిలో ఉండే సందేహాలని నివర్తి చేసుకునేది, నిధిధ్యాసనం అనేది దాని తిరిగి దానిలోనే నిష్టై దానిలోనే మనసుని పెట్టుకునేది. ఈ రెండు వ్యత్యాసం ఉంది. దాన్ని క్లియర్ పురుంజుకోలే. మొదట కర్మయోగాలో ఉన్నప్పుడు ఈ జ్ఞానం మనకు సిద్ధించదు, మోక్షం రాదు. చిత్తశుద్ధి లేకుండా ఈ జ్ఞానాన్ని మన కొంచెం కూడా పురుంజుకుందుకు వెళ్ళవదు అనేదాన్ని స్ట్రాంగ్ గా మన తెలుసుకోలే అనేదానికే వాళ్ళు వచ్చి దాన్ని పురుంజుకోని దానించే అర్జునునికి ఈ మనకుళప్పం వచ్చేప్పుడు దానికి వాళ్ళు ఏం చెప్పారంటే వాళ్ళు ఏం అడిగేంటే ఈ రెండుని చెయ్యాచుమా. ఇది ఒకటి, ఇది వచ్చి పైర్చిగా అదావదు కర్మాని ఈ కర్మ చేసి నేను దాని రెండుని ఈ రెండులో ఎది సిరందదు దేని నేను చెయ్యాలా నే దేని కర్మ చెయ్యాలా అటాని సింత వాండుకు సందేహం అవుతుంది. సరే அடுத்த சுதம் ఇప్పుడు அடுத்த రెండవ శ్లోకం వ్యామిశ్రేణేవ వాక్యేన బుద్ధిం మోహయసీవ మే తదేకం వద నిశ్చిత్య ఏన ఆప్నుయాత్. వ్యామిశ్రేణ ఇవ వాక్యేన బుద్ధిం మోహయసి ఇవ మే.
తత్ ఏకం వద నిశ్చిత్య ఏన శ్రేయః అహం ஆப்னுயாம். சரி, அதாவது వ్యామిశ్రేణ అంటే మురణ్బాడాన, అదావదు ఒకవేళ కర్మ మంచిది అనేవు, ఇంకోవేళ జ్ఞానం సిరందది అనేవు, నాకు ఇట మార్చి చెప్పేది కుళప్పాని ఇతుంది, మోహాని ఇతుంది. వ్యామిశ్రేణేవంట మురణ్బాడాన ఆ వాక్యాల నుంచి, వాక్యేన అంటే వాక్యంగళాల్, மே புத்தி, மேன்ட்ட என்னுடைய, புத்திம்ட்ட அறிவை, మోహయసి ఇవ నువ్వు నా அறிவுని మయక్కేది మారి, కుళప్పేది మారి నాకు ఉంది, కుళப்புவது పోల్ இருக்கிறது అట అనేసి అర్జునన్ కృష్ణర్తో చెప్పిండు. ఈ మొదటి శ్లోకాలో బుద్ధి అంటే జ్ఞానం, ఆత్మ జ్ఞానం అర్థం. ఇక్కడ బుద్ధి అనేది వచ్చి ఇంటలెక్ట్, அறிவு. నా அறிவுని కుళప్పేట్టుగా ఉంది, నువ్వు వచ్చి మార్చి చెప్పేది. అదావదు ఒకవేళ జ్ఞానం సిరందదు అనేవి, ఇంకొకవేళ కర్మ చెయ్యి, జ్ఞానం వచ్చి అన్ని మంచిది, దాని నుంచి కర్మ చెయ్యి, తస్మాత్ యుద్ధాయ యుజ్యస్వ అట అని చెప్పేవే. அடுத்து எட்டாங்க இவாள்தான் ஞானம் சிறந்ததுன்னு చెప్తే జ్ఞానాన్ని నువ్వు నాలెడ్జ్ని, அறிவுని వెతుకు అటానిసిగా, அறிவுని వెతుకు, ఒక గురువుని వెతుకు పో అటానిసిగా చెప్పాలి. భిక్ష ఎత్తి తిని ఆ அறிவுని ఎత్తి, அறிவுని దోర్తో ఉందో దాని వెతుకు, ఒక గురుగిడికి పోనిసేగా చెప్పాలి. దాని ఉడిసి నువ్వు ఏం చెప్పేవు, ఈ செயల్ని చెయ్యామనేవే, నాకు అది కుళపాన్ని ఇచ్చేట్టుగా ఉంది, మయక్కువది పోల్ உள்ளது అట అని చెప్పేది. దానించి నువ్వు ఏం చెయ్యి, తత్ ఏకం వద నిశ్చిత్య, నిశ్చయంగా తీర్మానంగా ఏ ఒకటిని చేత నాకు శ్రేయః, ఏన శ్రేయః అహం ఆప్నుయాత్, అహం అంటే నేను, ఆప్నుయాత్ అంటే అడంజుతును, శ్రేయః అంటే నన్మై. దేని చేసిన అంటే నేను నన్మైని అడంజుతునో దాని నిశ్చయంగా నువ్వు నాకు చెప్పు. తత్ ఏకం ఒక్కటిని చెప్పు, కర్మోని సిరందదు, జ్ఞానోని సిరందదు అటానిసి రెండుని చెప్పహా అటానిసి విందు అర్జునన్ కృష్ణతో చెప్పాడు. తిరిగి చెప్పాను, వ్యామిశ్రేణేవ వాక్యేన, அதாவது మురణ్బాడాన వాక్యాల్ని పెట్టి నా బుద్ధిని, அறிவுని మోహయిసి ఇవ నువ్వు కొళపేట్గా నాకు ఉంది. కృష్ణ నువ్వు నన్ను కొళపేట్గా ఉంది, దానించి నువ్వు ఏం చెయ్యి, నేను దేని చేస్తే ఈ நன்மணி அடைஞ்ச ஸ்ரேயக அகம் ஆப்னுயாத், அதாவது ఉయర్ந்த నలాని నేను అడంజాలే, నా చుట్టూ ఉండే వాళ్ళు అందరూ అడంజాలనేగా అట్ట ఆ ఒకటి, ఏ ఒకటిని చేస్తే నేను ఆ ఉయర్ந்த నలన్ని అడంజుతునో, నన్మని అడంజుతునో దాన్ని నిశ్చయంగా చెప్పు అట అనేసి కృష్ణుడితో అడిగేటు. దీనిలో వచ్చి ఆ భగవాన్ కృష్ణుడు వచ్చి తెలివానే చెప్పిండారు కామంటే వీందుకు నాకు ఇది కుళప్పం ఇచ్చేట్టుగా ఉంది. వీందుకు అర్జునునికి భగవాన్ చెప్పేదిలో శ్రద్ధ ఉంది కావంట. దానించే వాడు ఏం చెప్పండి, వ్యామిశ్రేణ ఇవ మురణ్படுவது போல, అదే మరి మోహ ఎసి ఇవ మయక్కుவது పోల నువ్వు కరెక్ట్ అనే చెప్పిండావు కాబట్టి నాకు కుళప్పం ఇచ్చేట్టుగా ఉంది. అది నా దాన్ని తెలివి పడుతుకోలే ఎంచేను. దానిచే వాడు ఆ సందేహాన్ని అడిగేడు. దాని మన పురించుకోలే. అదావదు ఎప్పుడు సందేహం అనేది వచ్చును అంటే శాస్త్రాల్లో శ్రద్ధ, శాస్త్రం గురు వాక్యాలలో శ్రద్ధ ఉండాలి. ఆ శ్రద్ధ నம்பிக்கைతోని మనం వింటా ఉన్నప్పటికీ ఏదో మన வாழ்க்கைలో నడిచేదానికి ఆ చెప్పేదానికి ఎక్కడో వ్యత్యాసం మురణ్బడుతుంది అటానిసి మనకు తెలిసేప్పుడు అప్పుడు ఏం చేయాలి, దాన్ని క్లారిఫై తెలివి చేసుకోలే.
నాకు ఈ తావులో కుళపం నువ్వు కరెక్టానే చెప్పిండావు అనేది ఆ నம்பிకై మనకు ఉండాలి. దేవుడా నువ్వు కరెక్టానే చెప్పిండావు కాబట్టి నాకు అది కుళపచ్చేట్టుగా ఉంది, నాకు ఇంకా తెలివి కావలే, దాని నుంచి నువ్వు దాని తెలివి చేసివుడు అట అనేట్టుగా చెప్పారు. ఇదిలో గురుపరానంద స్వామి చెప్పేప్పుడు శ్రద్ధ అనేది 3 వగై. ఒకటి వచ్చి శ్రద్ధ, ఇంకోటి వచ్చి అశ్రద్ధ, ఇంకోటి వచ్చి కుశ్రద్ధ. అదాவது శ్రద్ధ అనేది వచ్చి ఆ నம்பிకై ఉండప్పుడు ఆ గురువు చెప్పేదిలో అన్నిలోని వాడికి ఆ శిష్యనికి నம்பிకై ఉంది. ఆ నம்பிకై ఆ శ్రద్ధ అనేది వట్టి నம்பிకై, కురుட்டு నம்பிకై దొరకదు. వాళ్ళు చెప్తే కండిపా అది ఉண்மைகானே உண்ணு అనే ఒక తెలివాన ఒక நிலைப்பாடு మనసులోచి కండిపా ఉరుదిగా ఇది కరెక్టానే ఉన్ను, సరిగానే ఉన్ను అనే ఆ నిలై మనసులో ఆ తెలివి ఉంది, అది శ్రద్ధై. దానిలో వచ్చి వాళ్ళు ఏం చేశారంటే ఆ నம்பிకై పెట్టుకుని ఎదిన్నా వాళ్ళ ఎన్నాలో ఎదినా ఆ చెప్పేదానికి మురణ్బాడు తెలిసిందింటే దానిలో వాళ్ళు ఏం చేస్తారు, అప్పుడు డౌట్ సందేహాలు అడిగి నాకు ఈ తావులో ఏదో మురణ్బడేట్టుగా ఉంది, నాకు పురించలేదు అట్ట అని చెప్పి అడిగి దాన్ని క్లారిఫై చేసుకుంటారు. అట్ట ఉండేది శ్రద్ధ. అశ్రద్ధ అంటే ఏమింటే గురు ఆ శాస్త్రాల మీద ముழுமையான నம்பிకై లేకుండా ఏదో చెప్పారు, అదింతా కరెక్టా వచ్చును, నాకేమో నம்பிకలా, వాళ్ళకిలా ఇదింతా ఎట్టా ఒగ్గి వచ్చును, ఇదింతా సరిగా రాదు అట్ట అనిసి దాని ఇదింతా ఇల్లాజికల్, అది వచ్చి లాజిక్ వద్దు రాదు అట్ట అనిసి దాన్ని ఉడిసేది వచ్చి అశ్రద్ధై. కుశ్రద్ధై అనేది వచ్చి కుశ్రద్ధై. ఆ కుశ్రద్ధ అంటే ఏమిటంటే బ్లైండ్ బిలీఫ్, కురుట్టు నమ్మికే, కేள்வி అడిగేది లేదు, ఒక్కటి అడిగేది లేదు, దాని ఏమి దోరు చెప్పినాలో అట్టనే నమ్ముకునేది, అదిని తప్పు. ఈ 3లో శ్రద్ధై అనేదే ముఖ్యమే తవిర ఆ అశ్రద్ధైగాని ఉండకూడదు, కుశ్రద్ధైలోని ఉండకూడదు. ఇప్పుడు వీళ్ళు కరెక్టా డౌట్ అడిగేండి, అర్జునుడు వచ్చి ఇట మాది కేள்வி అడిగేప్పుడు గురువునుடைய ఇది ఏమింటే పని ఏమింటే దాన్ని క్లియరా తెలివి చెయ్యాల. అదాவது ప్రీచింగ్. ఇప్పుడు వచ్చి ప్రీచింగ్ అంటే అడ్వైసింగ్, ప్రీచింగ్ ఒక ఉపదేశం చేసేదో లేకపోతే ప్రీచ్ చేసేది కండిపా ఉண்மையே చెప్పాల, దొంగలించకూడదు అట అనిసింతానే అట్ట వాల్యూస్ ని వరుసగా చెప్పుకుంటా పోతే అన్నిని ఆ గుణాలని మంచి గుణాలని వరుసగా చెప్పుకుంటా ప్రీచ్ చేసుకుంటాని, లేదు ఇట్టనే ఉండాలా ఇట్టనే ఉండాలా అనేసి అట్ట ప్రీచ్ చేసేది వచ్చి மனுஷிலாக அந்த அளவுக்கு దానియుடைய మదిపుని పురించుకుందుకు వెళ్ళవదు. ఎప్పుడు టీచింగ్ అనేది అవుతుందో దాన్ని క్లియర్ పురింజు పెట్టారో అదాவது ఆ వాల్యూ సత్యం వద ఉண்மைని మాట్లాడండా అటాని చెప్పేప్పుడు దేనికోసం ఉண்மைని మాట్లాడాలే, దానియుடைய మదిపు ఏమి, అట ఉண்மை మాట్లాడేదానికి ఏమి 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 మంచిది నడుసును, ఏమి దానియుடைய తన్మైలు, దాని అది మాట్లాడుకుంటుంటే ఏం ప్రశ్నలు వచ్చును అనేది తెలివిగా దానియుடைய ఉண்மை తన్మని తెలివిగా ఎత్తి చెప్పుతే దీని దానియుடைய ఆ గుణానుடைய మదిపుని క్లీన్ అప్ పురించుకుంటే ఆటోమేటిక్ గా దాన్ని వాడు ఆ శిష్యన్ ఫాలో చేసిందుకు ఆరంభించును. దానికి ఒక సెంటెన్స్ ఇచ్చిండారు, అదాவது ఇంగ్లీష్ లో ఉంది, నేను వాసిచ్చి మీకు అర్థం చెప్పాను. ఎ వాల్యూ ఇస్ ఎ వాల్యూ ఓన్లీ వెన్ ది వాల్యూ ఆఫ్ ది వాల్యూ ఈస్ వాల్యూడ్ బై యూ. ఎ వాల్యూ ఇస్ ఎ వాల్యూ, అదాவது ఒక గుణం అనేదాని ఎ వాల్యూ ఇస్ ఎ వాల్యూ, దాని ఎప్పుడు ఉయర్ந்த గుణం అట అనేసి ఎప్పుడు చెప్పేము, ఓన్లీ వెన్ ది వాల్యూ ఆఫ్ ది వాల్యూ, ఆ గుణానుடைய మదిப்பு అది ఎంత அளவுக்கு మనకు ఉయర్ந்த బలాన్ని ఇచ్చును, అది ఫాలో చేసేప్పుడు ఎంత அளவு మననుடைய ఇది
మననుடைய కీర్తి పుகழ్ పెరుగుడు మన ఎంత அளவு భయాన్ని దానిచ్చి అనుభవించదు అనేదింత మనం పురుంజుకునేప్పటికే ఆ వాల్యూ ఆఫ్ ది వాల్యూ ఈజ్ వాల్యూడ్ బై యూ అదింత మనకు ఆ మదిప్పు తెలాలి. నా వచ్చి ఉண்மை మాట్లాడేను అటాన్సి ఒకప్పుడు హరిచంద్రన్ వాళ్ళు వచ్చి హరిచంద్రన్ ఉண்மை సత్యం వద అనేదానికి గుడ్ మంచి ఎగ్జాంపుల్ గా చెప్పాలంటే హరిచంద్రనే. దానికోసం అన్నిని ఉడిసిందుకుని వాళ్ళు రెడీగా ఉన్నారు. పిల్లం బిడల్ని కూడా ఉడిసిందుకు రెడీ అయ్యారు. వాక్కు చెప్తా దాని అది సత్య వాక్ దాని నేను మీరను అట అనేదిలో తెలివ ఉండిన వాళ్ళు దీనింతాని అదే మారి ఒక్కొక్కరిని అన్ని దీనిలోని ఏకపట్ట ఎగ్జాంపుల్ ఇట్ట పురాణ కథలలో మన చూడచ్చు. ఇప్పుడు గాంధీని పొరతలవు మహాత్మా గాంధీని పొరతలవు అహింసై అనే దాని ఇంకొకరికి తనాని హింసై ఏ విధాలోని మనస్సులోనో వాకాలనో లేకపోతే ఎన్నం మన ఉடைய ఎన్నాల్లో కూడా ఇంకోరికి హింస ఇయ్యకూడదు అనే ఎన్నం ఉండేదే అహింసై అనే ఒక క్వాలిటీ. అట్ట మరింత ఒక్కొక్క గుణాలున్నుடைய మదిపు దానించి వాళ్ళకి ఎంత అహింస అంటేనే తోట మనకు దోర్ గేఫ్ అవుతుంది, గాంధీ గేఫ్ అవుతుంది, సత్యం అంటేనేని హరిచంద్రన్ గేఫ్ అవుతుంది. అంత அளவுக்கு వాళ్ళు ఆ గుణాలకు ముఖ్యత్వం ఇచ్చి ఆ మదిపుని ఇచ్చిండారు. అది ఎట్టా వాళ్ళకి అది ఇంత పురించింది అంటే దాని క్లియర్ వాళ్ళు తెలుసుకుంటారు. వాళ్ళు ఇప్పుడు మహాత్మా గాంధీయుடைய కథలంతాని మనం చూసేప్పుడు వాళ్ళ అమ్మ కథలు చెప్పేప్పుడు హరిచంద్రన్ కథ చెప్పి అన్ని కథలు వినేప్పుడు అతనికి దల్లో ఉండే మదిపులు క్లియర్ గా దానిuடைய ఏమి ఆ గుణాన్నుடைய ఏమి దానిuடைய మదిப்பு ఏమి దాని ఫాలో చేస్తే దాని మన పిన్పట్టితే ఎంత அளவு మనకు మంచిది తవుళ్ళు అనేది ఇంత క్లియర్ గా తెలుసుకుంటుంది. దానిచ్చి వాళ్ళు దాన్ని ఫాలో చేసిందుకు కొంచెం కూడా తయంగల ఇదే వద్ద ముఖ్యం. ఇది వచ్చి టీచింగ్ లోనే వచ్చునే తవల అదావదు ఒక వాల్యూని పట్టి క్లియరా అది ఏమి దానిuடைய మంచి విషయాలు దానిలో ఉండే మంచి విషయాలు ఏమి చెడ్డ విషయాలు ఏమి దాన్ని క్లియర్ గా ఫాలో చేస్తే ఏం మనకు దొరుకును, ఫాలో చెయ్యబోతే ఏం దొరుకును అనగా ఎట్టా ఫాలో చెయ్యాల అనేది తాని మనకు దానిuடைய అక్కు వేరు ఆని వేరుగా దాన్ని పట్టి అన్ని తెలిసిండాల. అన్ని తెలిసేప్పుడు మనకు దాని ఈజీగా మన ఫాలో చేసిందుకు ఆరంభించము. దానికే ఇక్కడ వచ్చి ఊరిగా డైరెక్ట్ కృష్ణర్ వచ్చి ఊరిగా జ్ఞానయోగం కర్మయోగం అంటే ఏమి అట అనేసి ఊరిగా అట్టంతా చెప్పాల. అతను ఫుల్ టీచ్ చేసేది డైరెక్టా అన్ని నేని ఇంకా ఫుల్ ఈ 3వ అధ్యాయం ఫుల్ కర్మయోగం అంటే ఏమి అనే దాని ఊరిగే కర్మ అంటే ఏకం వద నిశ్చిత్య అని చెప్సాండేగా అట అనేసి సరే యుద్ధం చెయ్యి అదే కరెక్ట్ నీకు అంట అనేసి ఒక వార్తతో ముడిచిండాచ్చేగా అతను అట్ట చెప్పలేదు. అతను ఏం చేశారు వరుసగా ఎక్స్ప్లెనేషన్ 18 అధ్యాయానికి 3వ అధ్యాయం పూర కర్మయోగాన్ని పట్టి చెప్పారు. 4, 5లో ఈ జ్ఞానయోగం 5వదిలో సన్యాసాన్ని పట్టి తెలివిగా చెప్పారు. అట ఒక్కొక్క అధ్యాయాలోని దాని విషయాల్ని తెలివిగా పుట్టు చెప్పితున్నారు. అట్ట చేసేప్పుడు మననే డెసిషన్ ఎత్తేలా అదావదు థింగ్స్ చేసేందుకు టైం ఇచ్చారు. మనిషిలు థింగ్స్ చేయాల దేనికి బుద్ధి అనేది ఆ పకుత్తరివు అనేది ఆ వివేకం అనేదేని మన ఉపయోగించాల. ఎది తినాலும் ఇంకొకరితో పోయి ఇట చేయచ్చు అట్ట చేయచ్చు ఇట చేయచ్చు ఇంకొకరితో పోయి అడిగేది లేదు. మనకు పురించాల మనకు దానికే అదే మనవుடைய పక్కువం. మన వయసులో పెద్దగా ఉండేది పెద్దలేదు. ఏం చెయ్యాల మనకు ఆ ఎన్నం ఆ పక్వం అనేది రావాల. ఎట్టా చెయ్యాల ఏం చెయ్యాల ఆ అరివు అనేది దానికే ఉంది. మన చేసేది సరియా తప్ప దేనికోసం ఇట నడుతుంది అనే దానితో తిరిగి ఎంచి చూసేప్పుడుగా ఆ పகுத்து அறிஞ்சேప్పుడుగే ఆ థింకింగ్ ప్రాసెస్ ఉండప్పుడుగే అదావదు థింకింగ్ అనేప్పుడు విచారం చెయ్యాల. మనసులో వచ్చి తిరిగి
ఇది ఏమి ఎక్కడ దేనికోసం అనేది అనింత మన వై దేనికి అటానిసింత కేల్విలు రావాల రోగ్గా ఉండి దానిపోయి ఇంకొకరితో నీ నుంచే నా నుంచే దానించే అటాని చెప్పేది వద్దే ఈసీ అది వచ్చి வாழ்க்கைలో అది ముఖ్యం లేదు అది అంత ఈజీ అసలు ఇంకొకరిని చెప్పి మన తప్పించుకోవచ్చు మనముండే మనస్సునుடைய తన్మైనే అదే ఇంకొకరిని చెప్పి తప్పించుకునేదే మన తన్మై కావంటే ఇక్కడ ఏం చెప్పారు కృష్ణుడు వచ్చి ఆ థింకింగ్ ప్రాసెస్ ని డెవలప్ చేశారు అర్జునుడికి వాడికి నువ్వు యోసించు నేను ఇదే చెయ్యాలని చెప్పేది నా పని లేదు అనేదాన్ని అతన్ని తెలివిగా చెప్పారు దాని அடுத்த శ్లోకాలో మనం చూడబోయేము అర్థ శ్లోకం అదావదు ఈ టీచింగ్ అనేది వద్ద ముఖ్యం అనే దానికి దీన్ని నేను చెప్పినాను దాని పరమార్థానంద స్వామి అతనుடைய టాక్ లో ఈ టీచింగ్ అనేదిలోనే ఈ థింకింగ్ ప్రాసెస్ ఈ టీచింగ్ అనేదే ముఖ్యం మనకు చెప్పించి అదావదు ఊరికే ప్రీచ్ చేసేది ఉண்மை చెప్పాల ఇట నడుచుకోలే అట్ట నడుచుకోవాలని అడ్వైస్ చేసేది అక్కడ ముఖ్యం దొరకదు దాన్ని పురింజబెట్టాల ఇదే ఇట్టనే అటానిసి పురింజబెట్టుతనే వాళ్ళ నుంచి దాన్ని ఫాలో చేసేందుకు వెళ్ళవునే వాడి అది గురువునుடைய పని లేదు గురువు చెప్పారు శిష్యునుடைய పని ఏమి దాన్ని థింక్ చేయాల ఏమి అట అనేది తిరిగి యోసించి చూసి మన వాళ్ళకి ఏది సూటబుల్ గా ఉన్ను ఏది దేనికోసం వాళ్ళు అట్ట చెప్పారు అనే దానితో యోసించి చూసి దాన్ని ఫాలో చేయాల దాని అక్కడ చెప్పారు సరే அடுத்தது మూడవది శ్లోకాలో దీని ఈ రెండుని ఇతను ఒకటి చెప్పు అట్టానిసారు కాబట్టి ఇక్కడ కృష్ణుடைய பதில் అట్టాందిసుందా శ్రీ భగవాను వాచ లోకేస్మిన్ వివిధా నిష్టా పురా ప్రోక్తా మయా నగ జ్ఞానయోగేన సాంఖ్యానాం కర్మయోగేన యోగినాం శ్రీ భగవాను వాచ లోకేస్మిన్ వివిధా నిష్టా పురా ప్రోక్తా మయా నగ జ్ఞానయోగేన సాంఖ్యానాం కర్మయోగేన యోగినాం భగవాన్ వాచ భగవాన్ చెప్పింది ఆరంభించారు లోకే అస్మిన్ లోకే இந்த உலகத்தில் விவிதா అంటే రెండుன்னு అర్థం రెండు వகையான విధా అంటే వగై టైప్ రెండు టైప్ లో నిష్ట అంటే లైఫ్ స్టైల్ வாழ்க்கை మురై ఎట్టా வாழ்ந்தால ఒక్కొక్క మనిషిని ఎట్టా ఉండాల అనేదానికి ఆ నిష్ట అనేది పురా ప్రోక్త మయ అంటే ఎన్నాల్ పురా అంటే మున్నాల్ ముందర్నేని మయ ఎన్నాల్ ప్రోక్త అంటే சொல்லப்பட்டது క్లియరా నేను ముందరనేని చెప్పిందా ముందర అంటే ఎప్పుడు ఇక్కడ వచ్చి మున్నాల్ అనేదానికి ఈ కృష్ణర్ని ఆ పరంపొరులుగానే ఎంచి ఈ క్రియేషన్ ఈ పடைப்பு అనేది వచ్చేప్పటికేని అదావదు ఈ పடைப்பு నడిసేప్పటికేని ఈ వేదాలని సేరియే దేవుడు పడిచినారట క్రియేషన్ ఈ క్రియేషన్ నడిసేప్పటికేని బ్రహ్మాని పుట్టించేప్పుడు అదాదు విష్ణువుடைய ఆ నాభి కమలాలో తామరై అవుతుంది దల్లో బ్రహ్మ తోండ్రేరు ఆ బ్రహ్మతోడ సేరి ఈ వేదాలని తోండ్రుతుంది ఈ బ్రహ్మనే ఆ క్రియేషన్ పడైపుని అతడే చేసేరు అప్పుడేని ఆ వేదాలోనేని ఈ రెండు టైప్ ఆఫ్ లైఫ్ స్టైల్ ఈ రెండు வாழ்க்கை முறைని చెప్పిండారు మయా ఎన్నాళ్ళు சொல்லப்பட்டது నేను ముందరనేని ఆ నారాయణన్గా ఉండుకుని ఆ వేదాలు అన్నిలోని నేను చెప్పిండాడు ఏర్కనవే అటని చెప్పారు అనగ అంటే పాపమற்றவனே దోరు అర్జునన్ హే అనగ ఏ పాపమற்றவனே నేను ముందరనేని నేను దీని చెప్పిండాను ఈ రెండు విధமான నిష్టை అంటే வாழ்க்கை మురైని అర్థం రెండు విధமான வாழ்க்கை మురైని నేను చెప్పిండాను ఎప్పుడు
ముందర అంటే ఎప్పుడు ఆ పడైపు నడిసేప్పుడుగేని ఆ పడైపు నడిసేప్పుడుగేని పడైపుతో సేరి ఈ క్రియేషన్ తో సేరి వేదాల్ని వాళ్ళు దేవుడు ఇచ్చితున్నారు. అదావదు దానికి పరమార్థానంద ఒక ఎగ్జాంపుల్స్ పేరు. ఎప్పుడు నేను ఒకటి కొత్తగా ఇప్పుడు కంప్యూటర్ సెల్ ఫోన్ అంటే దాని కొత్తగా ఒక ఇన్స్ట్రుమెంట్ ఒక పొరుள் వచ్చింది అంటే దానితో కూడా మాన్యువల్ అటాన్సి ఒకటి మాన్యువల్ అది ఎట్టా ఉపయోగించాలే అటాన్సి ఒక బుక్ ఇత్రు. ఒక కుక్కర్ అంటనాలు సరి మిక్సీ అంటనాలు సరి దాని ఎక్కడక్కడ ఏ బ్లేడ్ ని దేనికి వెయ్యాలే ఏం వెయ్యాలే అనేది అన్ని నేని దానిలో ఆ బుక్ లో పడం వేసి అన్ని నీటా రాసి ఉన్ను. அதே மாதிரி మన வாழ்க்கை படைப்பு உலகாணி படைச்சி మనిషిలాన్ని అన్నిని పడచిన వెనక ఆ మనిషిలు ఎట్టా నడుచుకోల ఏం చెయ్యాల ఏం చేస్తే వాళ్ళు సంతోషంగా ఉండొచ్చు వాళ్ళని ఒక్కొక్క సెకండ్ ని ఆ ఎంజాయ్ చేయొచ్చు అనే దానికి ఒక మాన్యువల్ గా ఈ వేదాస్ని ఇచ్చినారట. ఈ వేదాలు అనేదేని మన வாழ்க்கைని ఎట్టా సంతోషంగా ఎత్తుకోవచ్చు, ఈ வாழ்க்கை మురైని ఎట్టా పెట్టుకుంటే ఎట్టా నడుచుకుంటే ఈ வாழ்க்கை నావుடைய வாழ்க்கை మురై బాగున్ను అనే దాన్ని చెప్పేదే ఈ వేదాలు. ఆ మాన్యువల్ తోనే దేవుడు ఈ ఉలహాని అన్నిని పడచిన్నారు అనేదిగా చెప్పారు. అది ముందరనేని దాన్ని చెప్పిన అనేదాన్ని ఇందులో చెప్పారు. సరే, அடுத்த வரி ஞான யோகேன சாங்கியானாம். சாங்கியானாம் అంటే సన్యాసిలు అర్థం. అదావదు ஞானிలు అదావదు సాంఖ్యర్లు అంటే ముక్తి అడంజిన వాళ్ళు. ముక్తి అడంజిన వాళ్ళంటే ఈ ఆత్మ అనాత్మ అంటే ఏమి అనే వివేకం ఉండేవాళ్ళు. వాళ్ళు వచ్చి ఆ బ్రహ్మచారి నిలయలోనేని తురవరాని ఎత్తున్న వాళ్ళు. వాళ్ళకి ఇదే ఈ బ్రహ్మని తవిర వేற ఒక్క నిனைப்புని వాళ్ళకి దొరకదు. బ్రహ్మ నిష్టలోనే ఉండేవాళ్ళు. ఏ వాళ్ళని ఆ బ్రహ్మం తవిర ఆ పరంపరులు తవిర వాళ్ళ ఎన్నాలో వేற ఒక్కటినే ఉండదు. అట్ట ఉండేవాళ్ళే ఈ సాంఖ్యర్ అనేవాళ్ళు. వాళ్ళకి ఈ జ్ఞాన యోగం ఈ జ్ఞాన యోగేన సాంఖ్యానం అంటే ఈ జ్ఞాన యోగత్తాల్ ఈ జ్ఞాన యోగాన్ని పెట్టుకు జ్ఞాన యోగం అంటే ఏమి ఈ ఆత్మజ్ఞానం. ఆత్మజ్ఞానం అంటే ఏమి నన్ను పెట్టి నే తెలుసుకునేది. నన్ను పెట్టి నే ఏం తెలుసుకుంటున్నా నేనే ఆ పరంపొరుள் నేనే ఆ ఆత్మ నే వచ్చి ఆ సచ్చిత్ ఆనందం నే ఈ ఒళ్ళు లేదు నే ఈ మనసు లేదు నాకు ఈ రాగద్వేషం ఎదినే దొరకదు అనేదింత ఆది పూరానే ఈ ఆత్మజ్ఞానాలు వచ్చింది. అట ఆ జ్ఞాన యోగాని ఆ జ్ఞాన యోగం అనేప్పుడు ఆ శ్రవణ మనన నిధిధ్యాసనం అట్ట ఉండే వాళ్ళే సాంఖ్యర్లు అని అర్థం. అది ఒక లైఫ్ స్టైల్. అదావదు సన్యాస్ దాని వచ్చి నివృత్తి మార్గం. నివృత్తి మార్గం అంటే వాళ్ళు దేనిని చెయ్యాల్సిన అవసరం లేదు. సన్యాసం ఎత్తుకునే వాళ్ళు ఎదినే వాళ్ళు వచ్చి అగ్ని కూడా వండిందుకు అగ్ని కూడా వాళ్ళు పత్త పెట్టరు. భిక్షైతే తింటారు. వాళ్ళకి ఏ విధమైన అగ్ని కార్యాలు అదావదు ముందటి కాలాల్లో గృహస్థాశ్రమం బ్రహ్మచారి ఆశ్రమం అన్నిలోని అగ్ని కార్యాలు అనేది ఉద్దే ముఖ్యం. అగ్నిహోత్రం చెయ్యాలే అనగా వాళ్ళు ఆ సంధ్యావందనం అనగా గాయత్రి మంత్రం చెప్పేది అట నిండా రిచువల్స్ ఉంది. అగ్ని పెట్టి చేయాల్సిన కార్యాలు నిండా ఉన్ను. కొదవ 3 ఆశ్రమాలని బ్రహ్మచారి ఆశ్రమాలోని అది ఉంది అనగా ఈ గృహస్థ ఆశ్రమాలోని అగ్నిహోత్రం అనేది ఇంత ఉన్ను అనగా వానప్రస్థ ఆశ్రమాలోని వాళ్ళు ఆ పూజలు ఇది చేసేప్పుడు దానికి కొంచెం రిచువల్స్ ఉన్ను. కావంటే ఈ సన్యాస ఆశ్రమాలో నిరగ్నిహి అంటారు. దానిలోచ్చి అగ్ని కార్యం ఎదినే దొరకదు. వాళ్ళకి ఏ విధ చెయ్యలని చెయ్యాల్సిన అవశ్యమే దొరకదు. దేనికోసం వాళ్ళు వచ్చి ఆ ఆత్మజ్ఞానాన్ని అడంజిన వాళ్ళ నుంచి వాళ్ళకి ఎదినే చెయ్యలు చేసి
ఒకటి అడంజాల ఒక సంతోషనో ఏదో అడంజాలని వాళ్ళకి அவசியம் దొరకదు. கிருதகிருத்தியக அன்று, அதாவது మన నాడు చూసామీగా ஸ்ரோதவ்யஸ்ய ஸ்ருதஸ்ய சாட்டன்சி, அதாவது கேட்க வேண்டியதிலும் கேட்டதிலும் கேட்க வேண்டியதிலும் விருப்பனே లేకుండా விருப்பமின்மை నిర్వేదం వైరాగ్యాన్ని వాడు అడంచాడు. అదావదు ఏ విధమైన ఎన్నని వాళ్ళకి తేవలా ఆత్మన్ ఏవ ఆత్మనా తుష్టగా వాళ్ళు వాడుగురోగనే ఆ సంతోషాలనే లయించి ఉండారు. ఈ నాలెడ్జ్ ఎందరో ఎన్నో రాసి పెట్టిండారు మహాన్లు. దీని అన్ని చదువుకుని నాలెడ్జ్ లోనే వాళ్ళు ఏ వాళ్ళని దల్లోనే ఉంటరే తవర దాని ఉడిసి వాళ్ళు బయట వచ్చిందుకు విరుంబరు. అదే ఇది కొంచెం కూర వాళ్ళు செயல் చేసే వాళ్ళు ఉంటారు. అదావదు వాళ్ళు వచ్చి దేనికోసం చేతంటే అది చేతనాలు వాళ్ళకి వచ్చి అది వచ్చి వాళ్ళకి సొంత ఒక విరుపు కోసం செயல் చేసేది లేదు. లోక సంగ్రహాని కోసం ఉలగనుடைய నన్మై కోసం செயல் కొంచెం ఊరు చేతరు. మహాన్లు వచ్చి అందరూ செயல் చేయాలని అవశ్యం దొరకదు. వాళ్ళు వచ్చి నివృత్తి మార్గనే మెయిన్. వాళ్ళు వచ్చి ఎదినే ఏ செயல்నే వాళ్ళు చేయాల్సిన అవశ్యం దొరకదు. అట్ట ఉండే వాళ్ళే ఈ సాంఖ్యర్లు అట్ట అని చెప్పేవాళ్ళు. அடுத்து కర్మయోగేన యోగినాం అనేప్పుడు ఈ కర్మయోగం అనేప్పుడు మన చూసామేగా కర్మనే యోగంగా, అదావదు యోగం మొదటిదిలో జ్ఞాననే యోగంగా చేసేది. యోగం అంటే ఇనైదల్ అర్థం. జ్ఞాన యోగం అంటే ఈ జ్ఞానంతో ఎణంజుకునేది. జ్ఞాననేని ఆ జ్ఞాన నిష్టలోనే ఉండేది, ఆ బ్రహ్మ నిష్టనే ఉండేదే ఆ సాంఖ్యర్లుடைய పని. అదే ఇది కర్మయోగం అనేప్పుడు వాళ్ళు వచ్చి ఎట్టా ఉండారు. ఒక నిమిషం. ఇదిలో వచ్చి కర్మయోగేన యోగినాం అనేప్పుడు ఈ కర్మయోగిలు ఎట్టా ఉండారంటే కర్మ செயல் నుంచి, అదావదు ఈ యోగం செயல்తో ఇనెంజి ఉండారు. ఆ செயல்తో దేనికోసం ఇనెంజి ఉండారంటే ఆ తగుదిని జ్ఞానத்திற்கான తగుదిని ఇచ్చేదే దానిuடைய పని. దల్లో వాళ్ళు ఆ செயల్ని చేసేక వాళ్ళు ఉంటారు. విరుపు పెట్టుకుని బైండింగ్ డిసైర్స్, అదావదు మనని బంధపడితే செயల్ని చేసేది లేదు. వాళ్ళు వచ్చి ఈ జ్ఞాన తగుదికి ఈ చిత్త శుద్ధికి ఏం செயల్లుందో దీని ఆ செயల్లాని కర్మ యోగంగా, అదావదు செயల్ని యోగంగా అంటే దానిలోనే ఎంజాయ్ చేసి ఈశ్వర అర్పణ బుద్ధిగా దాని చేతురు. ఇప్పుడు వచ్చి ఈ రెండుకి మన వ్యత్యాసం తెలుసుకోలే. కర్మయోగం అనేదిలో వచ్చి అది వచ్చి యోగిలు చేసేది, అదావదు వాళ్ళు సంకల్పం పెట్టి వాళ్ళు వచ్చి దీని చేసేను నా చిత్తశుద్ధి కోసం, ఈ జ్ఞానాన్ని తగుది వచ్చేదానికోసం ఇది చేసేను అటాని చేసేది వచ్చి ఈ కర్మయోగం. అదేది సాంఖ్యర్లు సన్యాసులు చేసేది వచ్చి జ్ఞానయోగం. జ్ఞానయోగాన్ని వీళ్ళొచ్చి జ్ఞానయోగానికి వచ్చేదానికి ఉండే తగుది కోసం చేసేవాళ్ళు కర్మయోగిలు. ఇది వచ్చి దల్లోనే ఆ జ్ఞానాలనే నిలబెట్టు ఉండేదానికి, ఆ జ్ఞానాలు ఆ బ్రహ్మాలోనే నిష్ఠలో ఉండేదానికి చేసేది. దీనిలో వచ్చి రెండు సాధనలు రెండు నిష్ఠలు చెప్పేది. రెండు సాధన ఏమేమి, ఒకటి కర్మయోగం, ఇంకోటి జ్ఞానయోగం. ఇది రెండు సాధనలు. నిష్ఠ అంటే வாழ்க்கை మురై, లైఫ్ స్టైల్ అర్థం. లైఫ్ స్టైల్ వచ్చి రెండు టైప్ లో ఉండొచ్చు. ఒకటి వచ్చి గృహస్థ ఆశ్రమం, ఇంకొకటి వచ్చి సన్యాస வாழ்க்கை మురై. ఈ గృహస్థంగా ఉండుకుని కర్మయోగం చేసి చిత్తశుద్ధి అవి ఆనగా సన్యాసం ఎత్తుకుని ఆనగా మనసు ఆ జ్ఞానాలోనే పెట్టుకునేది అనేది ఒక வாழ்க்கை మురై.